హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్వింకిల్ జోష్ ఛానల్. ఈరోజు రెసిపీ పిజ్జా. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. తక్కువ ఖర్చుతోనే మనం రకరకాల పిజ్జాస్ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. పిజ్జా తయారీ కోసం ముందుగా హాఫ్ కప్ వార్మ్ వాటర్ తీసుకోవాలి. అంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకుని దానిలో 1 టీ స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి. తర్వాత 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈస్ట్ అనేది మంచి రకం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన చూడండి ఏ విధంగా పొంగుతుందో. ఈ విధంగా పొంగినట్లయితే మనకి పిజ్జా అనేది చాలా స్మూత్గా టేస్టీగా వస్తుంది. తర్వాత ఇది హాఫ్ కప్ తీసుకున్నానండి. మనం చూపించే వీడియోలో హాఫ్ కప్ ఇది. దీంతో 1.5 కప్ మైదా తీసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. దీని మొత్తాన్ని చపాతీ మాదిరిగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని పిండి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇక సపరేట్గా వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదు. ఈ హాఫ్ కప్ వార్మ్ వాటర్ మనకి 1.5 కప్ మైదాకి సరిపోతుంది. ఈ పిజ్జా డఫ్ అనేది పొడిబారకుండా మనం పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 45 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటే ఈస్ట్ వేయడం వలన డఫ్ అనేది పొంగుతూ మెత్తటి సాఫ్ట్గా తయారవుతుంది. చూడండి ఈ విధంగా కలుపుకొని తర్వాత పైన ఆయిల్ అప్లై చేసుకుందాం. ఆయిల్ అప్లై చేసుకుని దానిపైన తడిపిన క్లాత్ వేసుకుని 45 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా తడిపిన క్లాత్ వేయడం వలన ఈ పిజ్జా డఫ్ అనేది పొడిబారకుండా ఉంటుంది. మీరు ఈ వీడియో టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. పిజ్జాపై చాపింగ్స్ కోసం తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన టమాటా ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, తరిగిన క్యాప్సికమ్ ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా 45 మినిట్స్ పాటు ఉంచిన పిజ్జా డఫ్ని మరొకసారి కలుపుకోవాలి. దీన్ని 2 పార్టీషన్స్గా తీసుకుని చపాతీ మాదిరిగా అద్దుకోవాలి. ఈ విధంగా మనం పిజ్జా తయారు చేసే ప్లేట్లో ముందుగా ఆయిల్ అప్లై చేసుకుని దానిపై పిజ్జా బేస్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన పిజ్జా అనేది ఈజీగా సెపరేట్ అవుతుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని ఫోర్క్తో ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా హోల్స్ పెట్టడం వలన పిజ్జా అనేది బాగా కుక్ అవుతుంది. సాసెస్ అనేవి పిజ్జా డఫ్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. పిజ్జా సాస్ ఈ విధంగా వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత చిన్నగా తరిగిన టమాటా ముక్కలు, చిన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మీకు స్పైస్ ఇష్టమైనట్లయితే కనుక నేను గ్రీన్ చిల్లీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. దీనిపైన పెప్పర్ పౌడర్ కూడా మీరు వేసుకోవచ్చు. లేకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు వేసుకుని డెకరేట్ చేయవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. పిజ్జాలో మెయిన్ ఇంగ్రీడియంట్ చీజ్ను ఈ విధంగా తురుముకుని గ్రేట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. మీకు చీజ్ ఎక్కువగా ఇష్టమైనట్లయితే కనుక
మీరు 2 క్లిప్స్ వరకు వేసుకోవచ్చు. పిజ్జా కోసం ఇలా ప్యాన్ ప్రీ హీట్ చేసుకుని దానిలో పిజ్జా టఫ్గా తయారు చేసిన అని పెట్టుకుని ఒక 20 to 30 minutes కుక్ చేసుకుంటే కనుక పిజ్జా అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. దీన్ని 4 పీసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి వెజ్ పిజ్జా అనేది మీకు రెడీ అయ్యింది. చూడండి, మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే పిజ్జా అనేది రెడీ అయ్యింది. దీన్ని ఈ విధంగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పిజ్జా మీరు కూడా తయారు చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.